నా పేరు వాయి రాంబాబు. అఖిల భారత యువజన సమైక్య ఏవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఈ జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నా. మనం చూస్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ రోజు మాదక ద్రవ్యాల అనేది కిరాణా కొట్లలో దొరికిన మాదిరిగా ఎక్కడెక్కడ దొరుకుతా ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ దాడులు కేసులు కడుతున్నా మరింతగా అనేక కొత్త పద్ధతుల్లో కొత్త దారుల్లో ఇది ఎక్కువగా ముందుకు పోతా ఉంది. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిందని, దీనికి మేము అధికారంలో రాగానే కొన్ని రోజుల వ్యవధిలోనే ఖచ్చితంగా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చి చెప్పిన ఇటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే 40,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి లోపు మంది ఆడపిల్లల అక్రమ రవాణా జరిగింది వైసీపీ ప్రభుత్వంలో, వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ 2 హామీలు ప్రశ్నించడానికి వచ్చామన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గంజాయి మీద మాట లేదు. ఈ గంజాయి సంబంధించిన వెనక కూటమి నాయకులు కూడా ఉన్నారు, రాజకీయ నాయకులు ప్రలోభాలు కూడా ఉన్నాయని చెప్పి మనం మీడియాలో చూస్తా ఉన్నాం. మరోసారి ఆడపిల్లల అక్రమ రవాణా అరికడతా ఉన్నారు. వేలాది మంది అమ్మాయిలు రాష్ట్రం నుంచి బయటకు పోయారు, మానవ అక్రమ రవాణా జరిగిందని చెప్పిన మీరు ఈ రోజు దాని మీద ఎక్కడ మాట కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళగా విద్యావంతురాలు హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. కనీసం ఆడపిల్లలు మిస్ అయిన ఆడపిల్లలపై ఎక్కడ అత్యాచారాలు అరికట్టలో విఫలం చెందారు. ఒకవైపు ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగులు ఉండడం వల్ల, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల యువత ఏమి చేయాలో తెలియక ఈ రోజు 10 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి బాలికలు అక్రమ రవాణా సంబంధించి వాటిని రవాణా అమ్మే వాటిల్లోనే సుమారు 88 లక్షల మంది దేశవ్యాప్తంగా అందులో కేసులు ఇరుక్కొని రవాణాలో పాల్గొంటున్నారని ఈరోజు జాతీయ నార్కోటిక్స్ సంస్థ ఈరోజు వెల్లడించింది రిపోర్ట్లో. దీన్ని గమనిస్తే ఈ దేశంలో నిరుద్యోగత ఎంతవరకు ఉందో మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో మేము వస్తే ఉద్యోగాలు ఇవ్వకపోయినా కనీసం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏది లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో యువత ఎంతోమంది కాలేజీలు, ఇంజనీరింగ్లు కానీ డిగ్రీలు కానీ అనేక విద్యా సంస్థలు చదువుల నుంచి బయటకు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేక తప్పుదో పడతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ఒకవైపు అక్రమ మద్యం రవాణా ఎంత గంజాయి ఎంత చెడో, నిరుద్యోగులు యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వారి యొక్క రోజువారీ ఖర్చులకి తల్లిదండ్రుల మీద ఆధారపడలేక మరో ఉపాధి అవకాశాలు దొరికిన వాటికి ఎటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల ఇటువంటి పక్కద్రోవ పడతా ఉన్నాయి.